సరే. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక్యచారు వలన మందము ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరుము వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ ఎట్టి రీతిగా ఉంటుందో లోక సువార్తకుడు వివరించాడు. కనుక మీ హృదయములను కనుక దేవుని యొక్క రాకడ దినాలలో, కనుక మనుష్య కుమారుడు యొక్క రాకడ దినాలలో, కనుక ఆయన రాకడ కొరకు ప్రజలు ఎట్టి రీతిగా ఉంటారంటే, కనుక వారు ఎట్టి రీతిగా ఉంటారంటే హృదయాలు దేనితో తిండి వలన మత్తుగా ఉంటారట. వారు హృదయాలు చాలా మందంగా ఉంటాయట. కనుక వారు ఎట్టి రీతిగా ఉంటారంటే మత్తులుగా ఉంటారట. మత్తుగా ఉంటారు. ఆహారం తిన్న తర్వాత శరీరానికి వస్తుందంటే మత్తు వస్తూ ఉంటుంది. కనుక రెండోది ఎట్టి రీతిగా ఐక్య విచారాలు, అనేక రకాలైన బాధల ద్వారా మనిషి ఉంటారట. కనుక మత్తుగా ఉంటాడు, బాధగా ఉంటాడు, తర్వాత మందం ఉంటాడు. ఆయన రాకడ గురించి మెలకుగా ఉండాలని ఉండదట. ఇది ఎప్పటి నుంచే వింటున్నాము కదా అనే ఆలోచన ఉంటాడట. కనుక మనం ఎప్పుడు వినేదే, ఎప్పుడు ఆలోచించేదే, ఎప్పుడు మనము కనుక అనుసరించేదే కానీ ఎప్పుడో వస్తాడు అనుకుంటారని మందంగా ఉంటారట. నిర్లక్ష్య స్వభావంగా ఉంటారట. ఆసక్తి లేని వారు ఉంటారట. అందుచేతనన్నాడు కనుక 35వ వచనం, ఆ దినం భూమి అందరూ నివసించే వారందరూ అకస్మాత్తుగా వచ్చినన్నాడు. దేవుని యొక్క రాకడ భూమి మీద నివసించే ప్రతి ఒక్కొక్కరికి కూడా అకస్మాత్తుగా అంటే అనుకోని గడియలో వస్తుందట. అనుకోని గడియలో, అది మనకు తెలీదు. అందుచేతనే ముందుగా సువార్త ప్రకటించబడుతున్నది. శిలువ ధ్యాన కూడుకుల నిమిత్తమే, సువార్త సభలు అందు నిమిత్తమే, ఉపాస కూడుకులు అందు నిమిత్తమే, కనుక ఇవన్నీ మహాసభలు అందు నిమిత్తమే. ఎందుకనంటే ప్రభు అయిన రాకడ దినము వచ్చుచున్నది కనుక ఆ రాకడ కొరకు భూమి మీద ప్రజలు సిద్ధపడాలని, సిద్ధపాటు కొరకు వారెప్పుడు కూడా నిర్లక్ష్య స్వభావం ఉండకూడదని, మత్తుగా ఉండకూడదని, ఐక్యకి విచారాల ద్వారా ఉండకూడదని అనేక రకాలుగా దేవుని యొక్క సంఘాన్ని, క్రైస్తవ సమూహముని హెచ్చరికల ద్వారా మేలుకొలుపుతున్నవి. ఈ ధ్యాన కొడుకులు కూడా అదే. కనుక సంఘము ఉద్యమపడాలని, సంఘము ఆత్మీయ జీవితంలో బలపడాలని, సంఘము క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టి వారికి ఉండాలని ఈ యొక్క కూడికలు మనకి తెలియజేస్తున్నవి. అందుచేతనంటాడు 5వ వచనం అంటాడు, కాబట్టి మీరు జరగ వాటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు. కనుక అంటాడు మనుష్య కుమారుని ఎదుట ఏం చేయాలంటే ఇప్పుడు నిలబడాలి. మనుష్య కుమారుడైన క్రీస్తు ఎదుట మనం నిలబడటానికి ఆయన ఏం చెప్పాడంటే శక్తి గలవారై. శక్తి కావాలంటే, శరీరానికి బలం రావాలంటే ఆహారం తినడం మంచిది, బలం కావాలి. నరములకు బలం కావాలి, ఎముకలకు బలం కావాలి, ఆహారం తీసుకుంటాం. ఆహారంలో కూడా శ్రేష్టమైన ఆహారం, విటమిన్లతో కూడిన ఆహారం తీసుకుంటాం, శక్తి. అయితే ఇప్పుడు దేవుని రాజ్యానికి మనం విటమిన్లతో కూడిన ఆహారం తీసుకున్నంత మాత్రాన శరీరానికి శక్తి బలము పొందిన, శరీరానికి మనం పెంచుకున్న ఆ శరీరానికి కావలసిన బలమునిస్తుంది. కానీ దేవుని యొక్క రాజ్యానికి బలం కానే కాదు. మరి దేవుని రాజ్యానికి బలం ఏదంటే శక్తి. అంటే శక్తి ఏదంటే పరిశుద్ధాత్మ అనే శక్తి మనము నింపబడాలి. దేవుని యొక్క శక్తితో మనం నింపబడాలి, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడాలి. అందుచేత ఆత్మ కొరకు ఇప్పుడు ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెళకువగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని, ఒక్కసారి కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెళకువగా ఉండడు అన్నాడు. ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటంలో మనం అనుకుంటాం వారానికి ఒక్కసారి శుక్రవారం వెళ్తుందే సరిపోద్ది అనుకుంటారు కొందరు శనివారం ప్రార్థన సరిపోతుంది అంటారు కొందరు కనుక ఏదో సమయాల్లో ప్రార్థన చేసుకుంటున్నా సరిపోద్ది అనుకున్నారు. అయితే వాక్యం అట్టిగా ఎల్లప్పుడూ అంటే నిత్యము ప్రార్థన చేయాలట. నిత్యము నువ్వు గృహములో ప్రార్థన చేయాలి, మందిరంలో ప్రార్థన చేయాలి,
అన్ని సమయాలలో కూడా ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి దేవుని యొక్క రాకడను ఎదుర్కొనడానికి. ప్రభు అయిన కడబోరు శబ్దం వినడానికి ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ మేలుకోగుండి ప్రార్థన చేయాలి. మనం ఎల్లప్పుడూ కూడా మేలుకోగుండి ఆ ప్రార్థన ఎట్టి రీతిగా ఉండాలో తెలియజేస్తాడంటే 18వ అధ్యాయం 1వ వచనం, లోక సువార్త 18. వారు విసుగగా నిత్యము ప్రార్థన చేస్తుండవాలని అనుటకైన వారితో ఉపమానం చెప్పాను. ప్రభుని యేసుక్రీస్తు వారు శిష్యులకు ఒక ఉపమానం చెప్పాడు. దేని కొరకునంటే వారు విసుగక నిత్యము ప్రార్థనకు ఏం చేయటం, విసుగు ఉండకూడదు, చిరాకు ఉండకూడదట. విసుగక ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలట, విసుగకూడదండి ప్రార్థనకి. రోజు ప్రార్థన అంటే ప్రార్థన అంటే ఆత్మాను ప్రార్థనే, 24 గంటల ప్రార్థనే. నిత్యము కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాలంట. కనుక నిత్యము ప్రార్థన చేయాలంటే హృదయాలు ఎట్టి రీతిగా ఉండాలంటే మొత్తుగా ఉండకూడదని రాయబడింది, మందముగా ఉండకూడదని రాయబడింది. కనుక ఐక్యకి విచారాల ద్వారా ఉండకూడదన్నాను, తిండి ద్వారా మందముగా ఉండకూడదు. కనుక ఆహారం చాలా ప్రాముఖ్యత అయినప్పటికీ కూడా దేవుని యొక్క రాజ్యం కొరకును ప్రభువుని యేసుక్రీస్తు రాకడను ఎదుర్కొనడానికి ఏం చేయాలంటే మెలకువగా ప్రార్థన చేయవలసిన వారమైనా, విసుగక నిత్యము ప్రార్థన చేయాలంటే విసుగక నిత్యము ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలట. ఆత్మాను నిత్యము ప్రార్థనే. కనుక ప్రార్థన ఎట్టి రీతిగా ఉండాలి? ప్రార్థన అంటే యాకోబు రాసిన పత్రిక ప్రార్థన గురించి యాకోబు భక్తుడు వివరించాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకొకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలమగలదై ఉండను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం యాకోబు భక్తుడు అంటే మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. పాపాలు మనం ఏం చేయవలసిన వారంట? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మన నేరములు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. క్షమించేవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములన్నింటినీ కూడా క్షమించేవాడు. కనుక అప్పుడు అంటాడు ఆయన, కను ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు. శరీర బలహీనతలకు స్వస్థత కావాలి, శరీరంలో అనారోగ్యం వరకు స్వస్థత కావాలి. కనుక మీరు స్వస్థత పొందినట్లు ఏం చెప్పాడంటే ఒక్కని కొరకొకడు ప్రార్థన చేయాలి. ఒకరి బలహీనత కొరకు మరొకరు ప్రార్థన చేయాలి. ఒకరు అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం అనే శ్వాసాలు ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన ఎటువంటి బలము గలదంటే రోగుల కొరకు ప్రార్థించినప్పుడు, బలహీనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎంత బలము కలిగిందంటే కింద వ్రాస్తాడు 2వ లైన్లో చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమైనదై బహు బలము గలదై ఉండను. నీతిమంతుని విజ్ఞాపన ఎలాంటిదంట? బలము గలదై. కనుక అక్కడ వాక్యం అన్నాడు, నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమదై అంటే పూర్ణముగా ప్రార్థన చేయాలండి నీతిమంతుల ప్రార్థన. ఆ ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన బహుబలము గలదై ఉండను. చాలా బలమైనదంట ప్రార్థన, శక్తి కలిగినది ప్రార్థన, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేది ప్రార్థన. ప్రార్థన ఎలాంటిదంటే కనుక ఊహించని కార్యాలు చేసేది ప్రార్థన, ఆలోచించలేని కార్యాలను జరిగించేది ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే నీతిమంతుని విజ్ఞాపన అన్నారు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమదై మనస్సు పూర్తిగా ఉండాలట, పరిపూర్ణంగా ఉండాలి. ఆ ప్రార్థన
బలము గలది అన్నాడు. ప్రార్థన ఎలాంటిదంటే ఒక్కరి కొరకు ఒకరు ప్రార్థన చేయటం బలం కలిగినది. మనం ప్రార్థన ఒక్కరి కొరకు ఒకరు కూడుకొని ప్రార్థన చేయడం బలం కలిగినదని దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది. ఈ ప్రార్థన మనం ఆలోచన చేసినట్లయితే 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచ్చింది, అది చదువుకుందాం. నువ్వు చదువు. కావున ఏ దినమున ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకుగా ఉండడే. చాలండి. కావున ఏ దినమున ప్రభు వచ్చిన మీకు తెలియదు కనుక మెలకుగా ఉండడు. మనకి కొన్ని సందర్భాలలో కొన్ని హెచ్చరికలు వింటాం మనం. ఎటువంటి హెచ్చరికలతో? తుఫాను వచ్చేటప్పుడు హెచ్చరిక ఉంటుంది కనుక, ఉప్పును వచ్చినప్పుడు హెచ్చరిక ఉంటుంది కనుక, గాలిదుమ్ము వచ్చినప్పుడు హెచ్చరికలు ఉంటాయి. ఏదైనా ప్రమాదకరమైన జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ కొన్ని హెచ్చరికలు చేస్తారు, జాగ్రత్తగా ఉండుడని. కారణం ఏంటంటే ప్రాణాలను కాపాడుకోండి అని హెచ్చరికలు చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మత్తయి భక్తుడు ప్రభువైన క్రీస్తుని రాకడ గురించి తెలియజేస్తాడు. ఏమని తెలియజేస్తాడు? కావున ఏ దినమున ప్రభు వచ్చినా మీకు అది. ప్రభువైన క్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకి, ప్రభువైన క్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఏ రోజున వస్తాడో తెలియదు. ఏ సంవత్సరం వస్తాడో, ఏ నెలలో వస్తాడో, ఏ రోజున వస్తాడో కనీసం గడియ కూడా తెలియదు. దేవుని రాకడ పరిశుద్ధాత్మ దేవుడు మరుగుపరిచాడు. వస్తుందని చెప్పాడు కానీ ఏ సమయంలో చెప్పలేదు. అందుచేతను అంటాడు కనుక ప్రభు వచ్చిన మీకు తెలియదు కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనము మెలకువగా ఉండడు అన్నాడు. కనుక మెలకువగా ఉండాలంటే మనము నిద్ర అనేసి కనిపెట్టవలసిన కాదు, ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మనం మెలకుగుండి ప్రార్థించేవారు ఉండాలని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేసింది. అదే అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారి వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించగా కానీ ప్రార్థించాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మ్రాను మోయక ముందు ఆయన గెత్సేమనెలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడో శిష్యులతో చెప్పాడు. మీరు ఉండి ఇక్కడ ప్రార్థన చేయడని చెప్పాడు. ఎటువంటి ప్రార్థన చేయమని అంటే, మీరు శోధనలో ఉండినట్లు మెలకువగా ప్రార్థన చేయడు. శోధనలో ఉండాలంటే మెలకువగా ప్రార్థన చేయడం అన్నాడు. మీ కష్టాలు వాటిలకు ఉండాలంటే మెలకువగా ప్రార్థన చేయమన్నాడు. కనుక బాధలు కలుగకుండా ఉండాలంటే మెలకువగా ప్రార్థన చేయడం. కనుక మనుష్య కుమారుడు అప్పగించబడుచున్న సమయం వచ్చుచున్నది కనుక శిష్యులు అన్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని చెప్పాడు ప్రభువారు. శిష్యులు చెప్పి మరలా వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అంటున్నాడు, ఆయన ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఆత్మ సిద్ధముగా ఉన్నది, ముందుకు మీకు వివరించా, శక్తితో నింపబడాలని.
ప్రభుని యేసు అంటున్నాడు, శిలువ మరణమును చూచాడు, ఆ పాత్రను చేతిలో ఉన్నది, ఆ పాత్రలో ఆయన పొందబోతున్న శ్రమలను ఉన్నవి. ఆయన ఎటువంటి శ్రమ అనుభవించుతున్నాడు, ఎటువంటి నింద అనుభవించుతున్నాడు, ఎటువంటి వేళలకు గురికాకపోతున్నాడు, ఎటువంటి బాధగాని గురిపోతున్నాడు, ఎవరు ఆయనను దూషించుతున్నారు, ఎవరైనా అపహాసం చేస్తున్నారు, ఎవరైనా ఆయనకి అనేక రకాలైన హింసలు పెట్టడానికి సిద్ధపడి ఉన్నారు, ఆ చక్క పాత్రను ఆయన చేతిలో ఉంచుకొని కనుక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ శిలువ మరణం గురించి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉన్నది. మనుష్య కుమారుడిగా ఆయన ప్రార్థన చేసిన దినాలై ఆత్మ సిద్ధముగా ఉన్నది. పరిశుద్ధాత్మతో నింపబడిన క్రీస్తు, ఆత్మపూర్ణుడైన క్రీస్తు దేవుని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ శిలువ మరణమును గురించి విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన అప్పుడు పేతురు చెప్పి ఆయన మరలా రెండో మారు వెళ్ళి పేతురుది చెప్పాడు, ప్రార్థన చేయడానికి మేలుకు ఉండండి అని చెప్పాడు. ఆత్మ సిద్ధం ఉన్నది, శరీరం బలహీనత ఉన్నది. పేతురు, మీరు ప్రార్థన చేయండి, శ్రమలు రాబోతున్నవి, ఆ శ్రమలను ఎదుర్కోవాలి, శోధనలు రాబోతున్నవి ఎదుర్కోవాలి, మనుష్య కుమారుడు అప్పగించే సమయము ఆసన్నమైనది. పేతురు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పేలా ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన ప్రార్థన చేసి మరలా తిరిగి వచ్చేటప్పటికి ఈ శిష్యులు ఎట్లెత్తుకున్నారంటే, మనకు వారు క్రిందకి చదివినట్లయితే నిద్రావస్థలో ఉన్నారు, వారు నిద్రించుతున్నారు వారు. అప్పుడు ఆయన అంటున్నాడు, 49 వచ్చిన అంటున్నాడు, మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక. ఆయన పాత్రను చూసి అంటున్నాడు, ఇది నేను త్రాగితేనే కానీ నా దగ్గర నుండి వెళ్ళలాగలేదు. కనుక ప్రభువా నీ చిత్తమే సిద్ధించనుగా కన్నాడు. నీ చిత్తానికి అప్పగించుతున్నాను అన్నాడు. కనుక చిత్తానికి అప్పగించుతున్నాను వెళ్ళి ఆయన మరలా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అంతే మనకి 40 వచ్చిన అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగుండి ప్రార్థన చేయండి. మనిషి ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే, శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాడు, కానీ రాకముందు ప్రార్థన చేయడు. రాకముందు ప్రార్థన చేయడు. ప్రభు ఏ కీడు నాకు వాటిల్లకూడదని ప్రార్థన చేయడు. ఎట్లెత్తుకుంటాడో ముందు మీకు వివరించాను. తిండి వలను మత్తుగా ఉంటారు, నిద్రలో ఉంటారు, కనుక ఐక్యక విచారాల ద్వారా ఉంటారు, కానీ ప్రార్థన చేయరు. ఎప్పుడైతే శ్రమ ప్రారంభమైందో అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. కనుక ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం ప్రారంభిస్తారు. కనుక క్రీస్తు అది అందుకనే చెప్పాడు, కాబట్టి జరగబో వాటి నెలను వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి. జరగబోవి ఆ దినం ఎప్పుడు వచ్చుతున్నది మీకు తెలియదు, ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం. శ్రమ లేనప్పుడు మనం ఎట్లా ఉంటామంటే ఉల్లాసంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, కనుక ఏ చింత లేదనుకుంటాం. కనుక మనిషి భూమి మీద నివసించినప్పుడు ఏదో గడియ, ఏదో సమయము, ఏదో ఒక రోజు, ఏదో ఒక నెల, ఏదో సంవత్సరం కొన్ని శోధన తప్పదు ఉంటుంది ఏదో రీతిగా. ఆ శోధనలన్నింటినీ తప్పించుకోవాలంటే ముందుగానే ప్రార్థన చేయాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అన్ని సమస్యలు ఉన్నప్పుడు కాదు, సమస్యలు లేనప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నా. వచ్చినా ప్రార్థన చేయాలి, రాకపోయినా ప్రార్థన చేయాలి. ప్రభువుని యేసు అది చెప్తున్నాడు. కనుక ప్రభువుని యేసు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు అన్నాడు, మేలుకోకుండా ప్రార్థించి అన్నాడు. ఆత్మ సిద్ధంగా ఉన్నది, శరీరం బలహీనత ఉన్నదని చెప్పాడు. కనుక మత్తయి భక్తుడు మార్కు సువార్తికుడైన మార్కు ప్రభు అయిన క్రీస్తు గురించి ఆయన వివరించాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం.
మీరు సోదరులు ప్రవేశించుకున్నట్లు మేలుకోకండి, ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనతోని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలను పలుకుచు ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే మనం ప్రార్థన సోదరులో ప్రార్థన చేయమన్నాడు. మనం ఎప్పుడు చేసే ప్రార్థన ఇది అనుకుంటాం కనుక ఎప్పుడు ఒకే ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం, ఎప్పుడు ఒకే రీతిగా ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం, ఎప్పుడు పలికిన మాటలే పలుకుతున్నాం అనుకుంటాం. యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనదని పేతురు చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలను పలుకుచు ప్రార్థించాను. అంటే ముందే ప్రార్థన చేశాడు, మనం అదే ప్రార్థన చేయటము ప్రారంభించాడు. ప్రార్థనలో మనం భాష మార్చవలసిన పని లేదు. ఏ ప్రార్థనతో సమయమును చేయవలసినదో ఆ ప్రార్థన మనం చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన గొప్ప కార్యం జరిగించుతున్నది, అద్భుతమైన జరిగించుతున్నదని దేవుని లేఖనం మనకు తెలియజేస్తున్నది. అందుచేతనే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్ళు విడుచుచు ప్రతి మనిషికి నానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకొని మెళుకువగా ఉండుడి అన్న. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనములో లోకభక్తుడు అంటున్నాడు, 3 సంవత్సరములు కావున నేను 3 సంవత్సరం రాత్రి మగళ్ళు ఏం చేశాడంట? కన్నీళ్ళు పెట్టాడట. 3 సంవత్సరములు సంఘము కొరకు కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేశాడట. కన్నీళ్ళు పెట్టి ప్రార్థించచ్చు ప్రతి మనుషునికి మానక, ప్రతి మనుషుని ఏం చేశాడంట? మానక బుద్ధి చెప్పి తిని. ఏం చెప్పాడు? ఇప్పుడు బుద్ధి చెప్పాడట, మానక చెప్పాడంట. కన్నీళ్ళు పెట్టుకుని ఆ మనిషి గురించి ప్రార్థన చేస్తూ ఆ మనిషి కొరకు బాధపడచ్చు, ఆ మనిషి కొరకు ఉపవాసం ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడే? మానక బుద్ధి చెప్పాడట. ఇప్పుడు బుద్ధి చెప్తే వింటారా? ఇప్పుడు బుద్ధి చెప్తే వింటారా? సమాజం వినే పరిస్థితులు లేనే. అది నీకు తగదు, అది మాదే అంటారు. బైబిల్ అంటున్నా బుద్ధి చెప్పమంటున్నాడు. దేవుడు అన్నాడు బుద్ధి చెప్పాలంటున్నాడు. పౌలు కూడా అదే చేశాడు. కన్నీళ్ళు పెట్టుకున్నాడు, 3 సంవత్సరాలు ఏడ్చాడు. ప్రతి మనిషి గురించి చెప్పాడు. విడువక ఏ మనిషిని విడవలేదట. వాళ్ళకి ప్రతిరోజు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆయన ఏం చేస్తాడంటే బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకొని మెళకువగుండు అన్నాడు. అది మీకు బుద్ధి చెప్పాను, ప్రార్థన చేయటం నేర్పాను, దేవుని కార్యము నేర్పాను, దేవుడి యొక్క అద్భుతమును గురించి చెప్పాను, ఆయన రాకడ ఎలాంటిది మీకు చెప్పాను కనుక మెళకువగా ఉండడు అన్నాడు. అప్పుడు పౌలు ఏడ్చాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏ మనుష్యుని విడిచిపెట్టలేదు. వాడు చెడ్డవాడవనే, వాడు మంచివాడవనే, వాడు వాక్యం విన్నాయి, వాక్యం వినకపోనే, వాక్యమును కొరకు హృదయం సమర్పించినా సమర్పించకపోయినా పౌలు యొక్క పని ఏమిటంటే దేవుడు చెప్పాడు కనుక ఆయన ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాడు మాట. 3 సంవత్సరాలు కన్నీళ్ళు పెట్టుకుని మానక ఆయన బుద్ధి చెప్పచ్చు ప్రార్థన చేర్చుండేను. ఏమని చెప్పాడు తెలుసు? మెళకువగా అని చెప్పాడు మాట. మొత్తగొండమని చెప్పలేదు, కాలక్షేపం చేయమని చెప్పలేదు, వాక్యం చదవద్దని చెప్పలేదు, ప్రార్థన చేయొద్దని చెప్పలేదు. మెళకువగా అంటే మెళకువగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తూ మెళకువగా అన్నాడన్నమాట.
ప్రార్థన చేయొచ్చు మేలుకోకుండా. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగుండుడి, పౌరుషం గలవారైనుడి, బలవంతులైండుడి, మీరు చేయ కార్యములని ప్రేమతో చేయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మెలకువగా ఉండుడి. ఏం చేయాలండి? ఇప్పుడు మెలకువగా ఉండాలి. రెండవది అన్నాడు, విశ్వాసమునందు నిలకడగా ఉండాలట. మెలకున్నవాడు విశ్వాసమునందు నిలకడగా ఉండాలట. నిలకడగా ఉండడు. మూడోది చేస్తాడు, పౌరుషం గలవారు ఉండి దేని కొరకు దెబ్బలాట కాదు. పౌరుషం అంటే పోరాటానికి కాదు. పౌరుషం అంటే దేవుని యందు పౌరుషం గల. యాకోబు అంటాడు, ఆయన పౌరుషం గలవాడినాయి, మగశిర గలవాడిని, దేవునితో నేను పోరాడి గెలిచితనన్నాడు. దేవునితో పోరాటానికి పౌరుషం కావాలి. ఈ లోక సంబంధమైన పౌరుషం కాదు. దేవునితో పోరాడి, యాకోబు దేవునితో పౌరుషం గలవాడాయి కనుక దేవుని కార్యమును చూచాడు. దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు. కనుక అందుకనే పౌలు అంటాడు కొరింథీ సంఘానికి, మెలకువగుండుడి, విశ్వాసం నిలకడగుండుడి, పౌరుషం గలవారైనుడి, బలవంతులై ఉండుడి. బలవంతులు ఆత్మీయ జీవితంలో బలవంతులై ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు వారు పడిపోయి వారు ఎంత మాత్రం కూడా కానే కాదు, నిలకడగుంటారన్నమాట, పౌరుషంగానే ఉంటారు. కనుక అప్పుడు అంటాడు, మీరు చేయ కార్యములని ప్రేమతో చేసే ప్రతి పని కూడా ఎప్పుడైతే మన విశ్వాసమునందు నిలకడగున్నారో, పౌరుషం గలవారై ఉన్నాడో, బలవంతులై ఉన్నామో, అప్పుడు దేవుని కార్యాలన్నీ దేంతో చేస్తామంటే ప్రేమతో చేస్తామట. దేవుని కార్యాలను అప్పుడు ప్రేమతో చేస్తాం, కానీ వేరే స్వభావం మనలో ఉండదు. అందుచేతనే వాక్యంలో అంటున్నది, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృగుదాన్ని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఆయన అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉన్నాడు. ఏ బుద్ధి ఉండాలండి? ఇప్పుడు నిబ్బరమైన బుద్ధి ఉండాలి. బుద్ధి గడ్డి తినకూడదు. బుద్ధి గడ్డి తింటే చాలా ప్రమాదం, నిబ్బరం రాదు. అప్పుడు పేతురు అంటున్నాడు అక్కడ, నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండాలి దేవుని కొరకు. అప్పుడు ఎందుకు మెలకువగా ఉండాలి అంటే, మీ విరోధి అనే అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదరని వెతుకుచూ. సింహము ఎడారులలో గర్జన చేస్తూ ఉంటుంది. రాజు సింహం ఎడారిలో, జంతువులన్నీ కూడా భయపడదు. సింహం గర్జించినట్లయితే భయపడతాయి ఎడారిలో. కనుక లోకములో క్రైస్తవ సంఘానికి విరోధి ఎవరంటే సాతాను, అపవాది, శోధకుడు, దుష్టుడు. కనుక వీడు ఎట్రీతిగా తిరుగుతున్నాడంటే గర్జించు సింహం వలె. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మౌనంగా లేడు, గర్జన చేస్తున్నాడు. సింహము గర్జన చేస్తున్నాడు. ఎందుకు గర్జన చేస్తున్నాడు? ఎవరైనా మరుగుదరో అని వెతుకుచూ తిరుగుచుండాడు. వాడు పనేదంగా అంతే. పరలోకములో సింహాసనము దగ్గర దేవదూతల యొక్క కమిటీ జరుగుతున్నప్పుడు
అపవాది పరలోకములోకి వెళ్ళినప్పుడు ప్రభు అని క్రీస్తు అడిగాడు ఒక ప్రశ్న, నువ్వు ఎక్కడ నుండి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానన్నాడు. అపవాది పని ఏంటంటే, శోధకుడు పని ఏంటంటే తిరిగే పని. ఎందుకు తిరుగుతున్నది? ఎవరిని మరుగుదరాని తిరుగుతున్నది, ఎవరిని తన వైపు ఓటేసుకోవాలని తిరుగుతున్నది. అది కనిపెడుతున్నది, అపవాది కనిపెట్టుచున్నది, ఎవరిని మరుగుదని కనిపెడుతున్నది. అది ఎటు రీతిగా తిరుగుతున్నదంటే గర్జించు, చాలా గర్జన చేస్తున్నది, చాలా గర్జన చేస్తున్నది అపవాది. కనుక మనం అప్పుడప్పుడు అంటాం సాతాను శోధించింది అంటాం. అందుకనే ముందుగానే చెప్పాడు ప్రభు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థన అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా అదే ప్రార్థన చేశాడు. ఆయన మెలకువగా ప్రార్థన చేశాడు. శోధన రాకుండా ప్రార్థన చేయండి పేతురుతో చెప్పాడు, యోహానుతో చెప్పాడు, శిష్యులతో చెప్పారు. వారు నిద్రావస్థలో ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, అదిగో మనిషి కుమారుడు గడియ వచ్చుచున్నది, అప్పగించే గడియ వచ్చుచున్నది, ప్రార్థన చేయండి అని. ఆత్మ సిద్ధముగా ఉన్నది కానీ శరీరం బలహీనతగా ఉన్నది. పేతురు ప్రార్థన చేయండి అంటే వారు నిద్రావస్థలు ఉన్నారు, నిద్రావస్థలో. కనుక వాక్యం చిన్న దేని బిడ్డలారా, కడవరి దినాలలో మనం ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తులు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఆ గెత్సేమనీలో చేసిన ప్రార్థన ఈ రాత్రి జ్ఞాపకం చేసుకున్నాను. ఈ సిలువ ధ్యాన కొడుకుల ద్వారా అపవాది గర్జించుతున్నది. ఎవరిని మృంగుదనని గర్జించు తిరుగుచుండాను. ఒక రకంగా తిరుగుతలేదు, వెతుకుచూ తిరుగుతున్నదంట. ఏం చేస్తున్నాను ఇప్పుడు? వెతుకుచున్నది. ఒక పోలీసు వచ్చి దొంగను ఎటు రీతిగా వెతుకుతాడో, ఒక అధికారి వచ్చి నేరస్తుడు ఎటు రీతిగా వెతుకుతాడో, అదే రీతిగా అపవాది వెతుకుచున్నదంట. గర్జన చేర్చి వెతుకుచున్నది. ఒక సమూహమును సమకూర్చుకునడానికి వెతుకుచున్నది. ఒక గ్రూపును కనుక క్రెడిట్ చేయడానికి వెతుకుచున్నది. వెతుకుచూ తిరుగుచున్నది. దాని పని అది, ఇంకంతే పని, అంతే దాన్ని. అందుకని అన్నాడు వాకి నిబ్బరమైన బుద్ధి గలవారైండుడి అన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండడు. కనుక వాక్యం చిన్నది ఏమి బిడ్డలారా, మెళకువ ఉందా, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉందా? కనుక మీ విరోధి అని చెప్పాడు అక్కడ, మనని చెప్పలే. మీ విరోధి అంటే నీకు విరోధి ఉన్నాడు, నాకు విరోధి ఉన్నాడు. ప్రతి మనిషికి విరోధి వాడు అపవాది. నిన్ను శోధిస్తాడు, నన్ను శోధిస్తాడు. ప్రభువుని క్రీస్తును శోధించిన అపవాది నిన్ను నన్ను శోధిస్తున్నాడు. యోబును శోధించిన అపవాది నిన్ను నన్ను శోధించుతున్నాడు. దావీదును శోధించిన అపవాది నిన్ను నన్ను శోధించుతున్నాడు. మీ విరోధి అన్నాడు అక్కడ. మన విరోధం చేయండి. మీ విరోధం అంటే ప్రతి మనిషి కూడా విరోధి ఉన్నాడు అన్నమాట. ప్రతి ఒక్కొక్కరికి విరోధి అపవాది, ప్రతి ఒక్కొక్కరికి విరోధి అపవాది. కనుక విరోధన అపవాది గర్జించి సింహంలో ఎవరిని మృంగుదని వెతుకుచ్చు తిరుగుచుండెను. కింద అన్నాడు 9వ వచనంలో, లోకమందున మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునని ఎరిగి విశ్వాసనందు స్థిరులై వారిని ఎదురించుడు అన్నాడు. లోకమందు అంటే లోకంలో మనం జీవించుతున్నాం కనుక లోకం మీ సహోదరుల యందు. కనుక విరోధి అంటే సహోదరుల యందు. ఆత్మీయ జీవితంలో కోల్పోయిన వారు, ఆత్మీయ జీవితం లేనివారు, వారు అపవాది సంబంధికులు, వారు విరోధులు. ఈ విధమైన శ్రమలే నెరవేర్చుతున్నవి. కనుక శ్రమలు విరోధి మనల్ని శోధించుతున్నది కనుక లోకమందు జరుగుతున్న శ్రమలు జరుగుతున్నవి. కనుక అప్పుడు ఎరిగి విశ్వాసం నుండి ఏం చేయాలంట? స్థిరులై వారిని ఎదురించుడు అన్నాడు. ఎవరిని? ముందు ఇక్కడ చెప్పాడు, సహోదరులను అన్నాడు. లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చుతున్నామని ఎరిగి. అంటే లోకములో క్రీస్తుని ఎరగని ప్రజలకు శ్రమలు అనిపించుతున్నారు. లోకములో క్రీస్తుని అంగీకరించలేని వారు, క్రీస్తు కొరకు కనిపెట్టలేని వారు, వారి పట్ల ఈ శ్రమలే జరుగుతున్నామని కనుక వెరిగి
విశ్వాసమునందు రక్షించబడిన వారు, క్రీస్తు కొరకు కనిపెడుతున్న వారు విశ్వాసమును స్థిరులై వానిని, ఇప్పుడు చెప్పాడు వానిని అన్నాడు, ఆ దుష్టుడిని ఎదిరించండి అన్నాడు, వానిని ఎదిరించండి అన్నాడు మాట. ఇప్పుడు ఎప్పుడు ఎదిరించగలం? స్థిరత్వం కలిగినప్పుడు ఎదిరించగలం. కనుక విశ్వాసమునందు స్థిరం కలిగి ఉన్నప్పుడు వానిని ఎదిరించగలం, వానిని జయించగలం, వానిని ఎదురాడడానికి, వానితో పోరాడడానికి ప్రభు ఆత్మశక్తి అనుగ్రహించే దేవుడు. అంత ఆత్మశక్తితో నింపబడి ఈ అంత్య దినాలలో ప్రభువుని క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టి జీవిందా. దేవుడు వాక్య భాగం దీవించుగాక. ఆమేన్.